హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. రామ్ చరణ్ గారి అభిమానులకి ఎందుకో కానీ ట్రిపుల్ ఆర్ తర్వాత ఏది కూడా అంతలా కలిసి రావట్లేదు భయ్య. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పెద్ద సినిమా మీద ఉన్న హైప్ కానీ పెద్ద సినిమా మీద ఉన్న క్యూరియాసిటీ కానీ రామ్ చరణ్ గారి అభిమానులకే కాదు, దేశవ్యాప్తంగా సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా పెద్ద సినిమా గురించి ఎలా వెయిట్ చేస్తున్నారంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది సినిమా రిలీజ్కి ముందు ఒక పెద్ద విస్ఫోటనం లాంటి ఒక బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం అనే ఒక హోప్తో ఉన్న పెద్ద అభిమానులకి, రామ్ చరణ్ గారి అభిమానులకి నిన్న ఒక న్యూస్ అయితే మాత్రం చాలా అంటే చాలా మనసు బాధపెట్టింది. అదేంటంటే పెద్ద షూటింగ్లో రామ్ చరణ్ గారికి గాయాలయ్యాయి, ఏదో చిన్న ఇంజురీ అయ్యింది అని అంటున్నారు. కానీ దానికి తోడు నిన్న రామ్ చరణ్ గారి అభిమానులు ఒక సిడిపి డిజైన్ చేసి రిలీజ్ చేస్తే దాన్ని కొంతమంది అంటే సీనియర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో దాన్ని డిలీట్ చేయించడం ఏవో జరిగితే అందరూ ఏమనుకున్నారంటే ఇది కావాలనే చేస్తున్నారు, ఏవో చాలా పాపం ఒక రకంగా చెప్పాలంటే ఆ సీనియర్ ఫ్యాన్స్ మీద ఒక అసహనం వ్యక్తం చేశారు. కానీ నిన్న రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అనేది యాక్చువల్లీ నిన్న రామ్ చరణ్ గారికి ఆ యాక్సిడెంట్ జరగడం ఇవన్నీ కూడా నిన్న రిలీజ్ చేయకపోవడం మంచిది అనే ఉద్దేశంతోనే దాన్ని అయితే డిలీట్ చేయించారంట. సో ఇప్పుడు రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందన్న. అసలు నాకు ఎలా అనిపించింది అంటే ఆయన ఇంజురీలో ఉన్నారు, ఇప్పుడు ఈ బర్త్డేకి అసలు పెద్ద టీజర్ రిలీజ్ అవుతుందా లేదా ఒక రకంగా చాలా వరకు ఒక టెన్షనే. కానీ ఆ టెన్షన్ అన్నింటికీ తెరదించుతూ పెద్ద టీం నుంచి అయితే అఫీషియల్గా ఈ 27వ తారీఖు 11వ తేదీన గేమ్ మొదలవబోతుందని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య. ఆ పోస్టర్ చూస్తేనే మనకు ఆల్రెడీ పెద్ద అనే సినిమా గురించి ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా, రామ్ చరణ్ గారు ఒక ఆట కూలీగా నటిస్తున్నారు, ఇవన్నీ తెలిసిందే. కానీ మొదటిసారిగా ఒక కంప్లీట్ గ్రౌండ్ని ఒక హై యాంగిల్లో చూపిస్తూ గేమ్ మొదలవబోతుంది అని చెప్పి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అది చూసిన తర్వాత ఒకటే చెప్తున్నా, ఈ 27వ తారీఖున రిలీజ్ అవబోయే ఏదైతే వీడియో కంటెంట్ ఉందో అది చూసిన తర్వాత ఇప్పటికే పెద్ద మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని ప్రత్యేకంగా మాట్లాడుకోక్కర్లేదు. వన్స్ ఇప్పుడు ఆ వీడియో గ్లిమ్స్ కూడా చూసిన తర్వాత ఇంకా మీరు ఎంత ఊహించుకుంటారో అంత ఊహించుకోండి. ఆ ఊహలకు తగ్గట్టుగానే మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగానే సినిమా కూడా మన బుచ్చిబాబు టేకింగ్ అది అద్దరు కొడిచాడు భయ్య. దీనికి తోడు ఏఆర్ రెహమాన్ గారు నిజంగా ఆయన లెజెండ్ అనేదానికి ఆ పదానికి నిజంగా ఆయనకి యాప్ట్ అది. ఎందుకంటే అసలు పెద్ద సాంగ్స్ రిలీజ్ అవ్వనంత వరకు ఎలా మాట్లాడారంటే ఏఆర్ రెహమాన్ గారు అవుట్డేటెడ్ అయిపోయారు, ఏఆర్ రెహమాన్ గారిని ఎందుకు పెట్టుకున్నారు, అది ఇది మాట్లాడిన ప్రతి ఒక్కరికి చికిరి ఇంకా రైరే రాగరా సాంగ్స్ ఇంకా విన్న తర్వాత మైండ్ బ్లోయింగ్. దానికి తోడు రైరే సాంగ్లో రామ్ చరణ్ గారి డ్యాన్స్ చూస్తే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, రామ్ చరణ్ గారి డ్యాన్స్ మామూలు విస్ఫోటనం చేయలే. సో ఇప్పుడు ఈ 2 సాంగ్లే ఇప్పుడు వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా చార్ట్ బస్టర్స్. ఇదో కేవలం తెలుగు రాష్ట్రాలకు ఇండియా వైడ్గా కాదు భయ్యో, ప్రపంచవ్యాప్తంగా. సో దీనికి తోడు ఈ పెద్ద సినిమాకి ఎలాంటి క్రేజ్ క్రియేట్ అయిందంటే ఇండియాతో పాటు మన పక్క దేశాల్లో పాటు ఇక యుఏ ఇంకా సినిమాలు ఇష్టపడి చెప్తున్నాను కదా, సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరు పెద్ద సినిమాకి జై కొడుతున్నారు. సో ఇప్పుడు ఈ 27వ తారీఖున రిలీజ్ అయిపోయే ఈ గ్లిమ్స్ ఏదైతే ఉందో, ఈ 40 సెకండ్ల పాటు విధ్వంసం ఏదైతే ఉందో ఇది ప్యూర్గా ఇప్పటి వరకు కూడా పెద్ద నుంచి ఎలాంటి యాక్షన్ ఎపిసోడ్ కానీ ఏది రిలీజ్ అవ్వకుండానే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక రక్తపు బొట్టు చిందించకుండానే ఈ రేంజ్ హైప్ తీసుకొచ్చారు. ఇప్పుడు రాబోతుంది ప్యూర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ గ్లిమ్స్ అట. అది చూసిన తర్వాత అందులో రామ్ చరణ్ గారు లుక్ చూసిన తర్వాత మీరు ఏదైతే పెద్ద సినిమాకి ఏ రేంజ్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దానికి డబుల్ అవ్వబోతున్నాయి అని ఇండస్ట్రీలో చాలా పెద్ద టాక్ నడుస్తుంది భయ్య. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు పెద్ద సినిమాకి టార్గెట్ ఏదైనా ఉందంటే అది దురంధర్. ఎందుకంటే అన్న దురంధర్ అనే సినిమా ఇప్పుడు క్లియర్గా తక్కువ అంటే టికెట్ రేట్లు ఇప్పుడు పుష్పతో కానీ ఇంకా బాహుబలితో కానీ దేంతో పోల్చుకున్నా సరే యుఎస్లో అయినా ఎక్కడైనా సరే చాలా తక్కువ రేట్లకి అందుబాటులోకి వచ్చింది. అలాంటి తక్కువ రేట్లతోనే ఇప్పుడు దురంధర్ అలాంటి రికార్డులు పెడితే ఇప్పుడు యుఎస్లో ఇప్పుడు మళ్ళీ పెద్ద సినిమాకి వచ్చేసరికి $25 $30 అంటున్నారు. సో ఇవన్నీ చూడాలి, ఈ లెక్కలన్నీ. నిజంగా అయితే మాత్రం తక్కువ రేట్లతోనే దురంధర్ అనే సినిమా మాత్రం మామూలు ర్యాంప్ ఇచ్చేయలేదు. సో ఇప్పుడు ఆ మ్యాజిక్నే పెద్ద సినిమా రిక్రియేట్ చేస్తుందంటే 100కి 100% నమ్ముకుందాం. ఎందుకంటే అన్న రామ్ చరణ్ అనే వ్యక్తి కొన్ని సినిమాలు స్టార్ట్ చేసినప్పుడే మనకు మగధీర స్టార్ట్ చేసినప్పుడు కానీ, రంగస్థలం స్టార్ట్ చేసినప్పుడు కానీ, ట్రిపుల్ ఆర్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. రామ్ చరణ్ గారు లుక్ దగ్గర నుంచి ఏది ఎలాంటి పోస్టర్ కానీ ఏం రిలీజ్ అయినా సో అలాంటి ఇంపాక్టే పెద్ద సినిమా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అన్న మనకి పెద్ద సినిమా ప్రజెంట్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు
యునానిమస్గా ఏదో రామ్ చరణ్ గారి అభిమానులుగా కాదు, పెద్ద పోస్టర్ రిలీజ్ అయినప్పుడు నాకు ఇప్పుడు గుర్తు యునానిమస్గా ఏంట్రా రామ్ చరణ్ గారు లుక్ అని చెప్పి ప్రతి ఒక్క ఫ్యాండమ్ మాట్లాడుకుంది. అట్ ద సేమ్ టైం ఆ ఫస్ట్ షాట్ గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ చేశారో అది చూసిన వెంటనే ఒరే బాబు బుచ్చి బాబు రామ్ చరణ్ ఇదేదో మామూలు సినిమా కాదు, ఇది చాలా అద్భుతం, ఇంకా రికార్డులు ఇంకా మామూలు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక రికార్డులు తుడిచిపెట్టేసి సినిమా తీస్తాను ఫిక్స్ అయిపోయారు. ఇక చిక్రీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా రేరేయా చెప్తున్నా కదన్నా, ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్కి మాత్రమే నచ్చే విధంగా సినిమాలు తీస్తే జనాలు దేకట్లేదు, హోల్సేల్గా ప్రతి ఒక్క ఫ్యాండమ్కి ప్రతి ఒక్క సినిమా లవర్కి ఒక క్యూరియాసిటీ పెంచితేనే ఆ సినిమాని ఇప్పుడు ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. సో ఇలాంటి టైంలో ప్రజెంట్ ఒక టాక్సిక్ అంటున్నారు, కానీ నాకైతే మాత్రం పెద్దికి క్రియేట్ అయిన హైప్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఏ సినిమాకి క్రియేట్ అవ్వాలి. సో ఇంత హైప్లో ఇలాంటి హైప్ని మ్యాచ్ చేయగలరా రామ్ చరణ్ గారు బుచ్చిబాబు అంటే 100% మ్యాచ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి చాలా తక్కువే రివీల్ చేశారంట. రివీల్ చేయాల్సింది చాలా ఉంది. వన్స్ అవుట్ అండ్ అవుట్ ప్యూర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ లెక్కలన్నీ మారబోతున్నాయి. ఇదేదో 600 కోట్లు 700 కోట్లు బిజినెస్ చేసే సినిమా కాదు, 2000 కోట్లకు పైగా కొట్టబోతున్న సినిమా అని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. సో ఇక కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ప్రతి హీరోకి ఉంటారు, అది అలాగైపోద్ది ఇది ఎలాగైపోద్ది, ఆ దురంధర్ని కొట్టేస్తుందా ఇది అంటే. దురంధర్ సినిమా రిలీజ్ ముందు ఎవడైనా ఎక్స్పెక్ట్ చేశారన్నా? దురంధర్ పార్ట్ 1 రిలీజ్ ముందు ఎవడైనా సరే ఇన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేశారు? సో ఏ సినిమాలో ఎలాంటి సత్తా ఉంటుందో ఎవ్వడికి తెలియదు. సో మనం ఒక సినిమాని నెగిటివ్ చేసి పడిచే బదులు ఆ సినిమాకి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తే తెలుగు సినిమా అనేది, ఇండియన్ సినిమా అనేది మన ప్రపంచ సినిమా స్థాయికి వెళ్తుంది. అంతేగాని కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసేస్తుందా, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసేస్తుంది అంటే ముందుగా ఎవడూ చెప్పలేడు. ప్రతిదీ కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే జరగొచ్చేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు దురంధర్ని పెద్ది కొడితే పెద్దిని వేరే సినిమా కొట్టాలి, అలా 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 ఒక స్పోర్టినెస్గా ఉండాలి. కానీ అంతేగాని ఇది కొడుతుందా అది కొడుతుందా అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా సరే రామ్ చరణ్ గారి అభిమానులకి మళ్ళీ చెప్తున్నా, మనకి ఏదైతే ఈ లో ఫేజ్ ఉందో పెద్ది అనే సినిమాతో కొన్ని దశాబ్దాల పాటు ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR మళ్ళీ చెప్తున్నా, ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో దానికి 10 పెద్ది అనే సినిమా క్రియేట్ చేసే ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి.